నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 100 స్క్వేర్ యార్డ్ G+1 హౌస్‌తో ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్డర్ దగ్గర మాట్లాడి డైరెక్ట్‌గా ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ బుక్ చేసుకోవచ్చు. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా బిల్డర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి. అండ్ ఈ హౌస్ యొక్క లొకేషన్ అనేది ప్రతాప్ సింగారంలో ఉంటుంది. లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా ప్రతాప్ సింగారం బస్టాండ్ ఏరియా, బస్టాండ్ నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వితిన్ 1 minute క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము హౌస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము, రూట్ మ్యాప్ కవర్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డీటెయిల్స్ లో భాగంగా ప్రతాప్ సింగారం బస్ స్టాండ్ అనేది కవర్ చేస్తున్నానండి. ఇక్కడ నుంచి హౌస్ వరకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, 200 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఏదైతే ఇక్కడ రోడ్ కవర్ చేసి చూస్తున్నానో ఈ రోడ్ లో మనం స్ట్రేట్కి వెళ్ళినట్లయితే వరంగల్ హైవేకి రీచ్ అవుతాము. అండ్ ఇటువైపు చూపిస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఇటువైపు వెళ్ళినట్లయితే మనం ఉప్పల్కి రీచ్ అవుతామండి. సో ఇక్కడ నుంచి హౌస్ వరకు మనం రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏదైతే రోడ్ అనేది కవర్ చేస్తున్నానో ఈ రోడ్లో మనం ముందుకెళ్ళినట్లయితే 200 మీటర్ డిస్టెన్స్లో హౌస్ అనేది ఉంటుందండి. డీటెయిల్స్ లో భాగంగా ప్రతాప్ సింగారం బస్ స్టాండ్ కవర్ చేసుకొని హౌస్ దగ్గరకు రావడం జరిగింది. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అన్నది కార్నర్ బిట్ లో కన్స్ట్రక్ట్ చేస్తారండి. ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుంది. అండ్ ఇటువైపు చూపిస్తున్న రోడ్ వచ్చేసి ఈస్ట్, సౌత్ ఈస్ట్ కార్నర్ లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క డైమెన్షన్ అన్నది 21.42 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. 100 స్క్వేర్ యార్డ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ కు సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను, గేట్ కవర్ చేస్తున్నాను. ఎలివేషన్ మరొకసారి చూపిస్తున్నానండి. ఎక్సలెంట్ గా ఎలివేషన్ రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK రావడం జరిగింది. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో అండి. మీకు ఫర్దర్ గా ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన వస్తున్నటువంటి బిల్లర్ నెంబర్ కాల్ చేయండి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకుంటే మనకి పెద్ద సైజ్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. ఎక్సలెంట్ గా సీలింగ్ వర్క్ చేయించారు. అండ్ ఈ హౌస్ కి బోర్ వేయించారండి. బోర్ వచ్చేసి మనకి 200 feet లో బోర్ వేయించడం జరిగింది. సఫిషియెంట్ గా వాటర్ వచ్చాయని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాను. మెట్ల పైన ఉన్నటువంటి గ్రనైట్ తో చేయించిన వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ తో చేయించినటువంటి డ్రిల్లింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నారండి. వాష్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి మంచి సైజ్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వాల్ కి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 1 BHK కవర్ చేస్తాను. పార్కింగ్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ కవర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 1 BHKకి సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. టేక్ వుడ్ తో చేయించారు. 100% వుడ్ తోటి చాలా నీట్ గా వర్క్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్ రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారండి. స్పేసెస్ గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేస్తారు. ఆపోజిట్ లో చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఆపోజిట్ లో వాల్ కి వచ్చేసి బ్యూటిఫుల్ గా డిజైన్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. కిచెన్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి పూజారం కవర్ చేస్తున్నానండి. పూజారం చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ ఒక షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. వాల్ కి టైల్స్ చెక్ చేశారు. కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏరియా కవర్ చేస్తున్నాను. వాల్కి వచ్చేసి ఇక్కడ టైల్ స్టిక్ చేశారు. అండ్ విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సజ్జా కవర్ చేస్తున్నాను. షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. ఎక్కువగా సామాన్లు వచ్చే విధంగా పెద్ద సైజుగా మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ కవర్ చేస్తానండి. బెడ్రూమ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. పెద్ద సైజుగా ఉన్నటువంటి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ సేఫ్టీ గిల్ ప్రొవైడ్ చేయడం జరిగింది.
బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ కవర్ చేస్తున్నాను, డోర్ కవర్ చేస్తున్నానండి. సో ఇక్కడ క్వాలిటీగా డోర్ పెట్టించడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్ అంతా చూపిస్తున్నాను. స్పేసెస్ రావడం జరిగింది. ఆపోజిట్లో చూసుకున్నట్లయితే షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారండి, పెద్ద సైజుగా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ అనేది స్పేసెస్ రావడం జరిగింది. యాంటిస్కి టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు, వాల్కి టైల్స్ చెక్ చేయడం జరిగింది. అండ్ ఈ వాష్రూమ్లో ఉన్నటువంటి లో రూప్ చూపిస్తున్నానండి. సో ఇక్కడ వాష్రూమ్లో లో రూప్ ఇవ్వడం జరిగింది. పార్కింగ్ ఏరియా మరొకసారి కవర్ చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే 2 minutes డ్రైవ్ డిస్టెన్స్లో స్కంద ఇంటర్నేషనల్ స్కూలు అండ్ JRS ఇంటర్నేషనల్ స్కూలు, నిహాక్ ఇంటర్నేషనల్ స్కూలు. ఇప్పుడు వచ్చేసి మనము పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తున్నాము. కామన్ వాష్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్ రావడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. ఈ హౌస్కి సెట్ బ్యాక్ వదలడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK కవర్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ సంబంధించినటువంటి మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాను, చౌకోట్ కవర్ చేస్తున్నాను. 100% వుడ్తో చేయించారు, టేక్ వుడ్తో చేయించారండి. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి రైలింగ్ అంతా క్లియర్గా చూపిస్తున్నానండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK రావడం జరిగింది. 2 BHK సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేశారండి. ఉన్నటువంటి సీలింగ్ అంతా మరొకసారి చూపిస్తున్నాను. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ అంతా కవర్ చేస్తున్నాను అండి. సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తారు. నార్త్ వైపు ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి వాష్ ఏరియా లాగా ప్రొవైడ్ చేస్తారండి. యాంటిస్కి టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్ రావడం జరిగింది. అండ్ టీవీ యూనిట్ పాయింట్ అంతా మరొకసారి చూపిస్తున్నానండి. పెద్ద సైజ్గా టీవీ వచ్చే విధంగా టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. డైనింగ్ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్ రావడం జరిగింది. హాల్ అనేది చాలా విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. ఎక్సలెంట్గా సీలింగ్ వర్క్ చేయించారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. ఓపెన్ కిచెన్ దగ్గర ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నానండి. పూజా రూమ్ వచ్చేసి మనకి స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఓపెన్ కిచెన్ చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది. ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి పెద్ద సైజ్గా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకోండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అవుతుందండి. మాస్టర్ బెడ్రూమ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాను. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. ఆపోజిట్లో ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. వాల్కి టైల్ చెక్ చేశారు. చాలా విశాలంగా ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ మంచి క్వాలిటీ మెటీరియల్ వాడి హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనే స్పేసెస్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాను, సజ్జా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అవుతుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. HMD లేఅవుట్లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. మెట్ల దగ్గర వచ్చేసి స్లాబ్ వేయడం జరిగిందండి. స్లాబ్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మెట్ల పక్కన వచ్చేసి మనకు ఒకటి రూమ్ లాగా సెటప్ చేస్తారు. ఇది వచ్చేసి స్టోరేజ్ రూమ్ కింద వాడుకోవచ్చు అని చెప్తున్నారండి. మంచి సైజ్గా రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క రేట్ అన్నది 72 లక్షలు చెప్తున్నారు. 72 lakhs చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.